అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఫిబ్రవరి 4 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుపై వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలిత ప్రకారము ఈ రాశి వారికి రేపటి వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటున్నాయి. కార్యాలయంలో సహోద్యోగుల నుండి స్వల్ప పోటీ ఎదురైనా మీ తెలివితేటలతో అధిగమిస్తారు. పని ఒత్తిడి కారణంగా కొంత అలసట కలిగిన సాయంత్రానికి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త బాధ్యతలు చేపట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. వ్యాపారస్తులకి రేపటి రోజున ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపార విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు ఉన్నవారికి పారదర్శకత పెరగడం వల్ల నమ్మకం మరింత బలపడుతుంది. కస్టమర్ల అవసరాలను గుర్తించి మార్పులు చేయడం ద్వారా వ్యాపారంలో మంచి వృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అయితే అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరము. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు కొంత ధనం ఖర్చు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లు లేదా ఇతర పెట్టుబడుల విషయాల్లో నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం శ్రేయస్కరము. పొదుపు మంత్రం పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఆకస్మిక అవసరాలకు ఇబ్బంది ఉండదు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది మరియు సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పిల్లల చదువు లేదా వారి ప్రవర్తన విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోబుట్టువులతో ఉన్న చిన్నపాటి విభేదాలు పెద్దల సమక్షంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. విద్యార్థులు తమ చదువుపై పూర్తి జాగ్రత్త వహించాలి, లేకపోతే ఫలితాలు వెనుకబడే ప్రమాదం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున కొంత కఠినంగా అనిపించిన పట్టుదలతో విజయం సాధిస్తారు. సృజనాత్మకత రంగాల్లో ఉన్న విద్యార్థులకి తమ ప్రతిభను చాటుకోవడానికి మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు ఒక కొలిక్కొస్తాయి. ఆరోగ్య విషయంలో రేపటి రోజు మీరు సామాన్యంగా ఉంటారు. వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నరాలకు సంబంధించిన లేదా కీళ్ళ నొప్పులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. క్రమం తప్పకుండా యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా శారీరక దృఢత్వాన్ని కాపాడుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ మనసులోని భావాలను భాగస్వామ్యంతో పంచుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న వారికి రేపటి రోజున ఒక మంచి వార్త అందే అవకాశం అయితే ఉంది. చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. శత్రువుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ వెనుక కుట్రలు జరిగే అవకాశం కూడా ఉంది. మీ బలహీనతను ఇతరులకు పంచుకోకుండా రహస్యాలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యము. కోర్టు వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి న్యాయం మీ వైపే ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందడు వేయటం వల్ల ప్రత్యర్థులకు ఎత్తుగలను చిత్తు చేయగలరు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ముఖ్యంగా వృత్తిపరమైన ప్రయాణాలు సఫలమవుతాయి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించడం వల్ల ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. దూర ప్రయాణంలో మీ విలువైన వస్తువుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరము. తీర్థయాత్రల పట్ల ఆసక్తి పెరిగి ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే ప్రణాళికలు కూడా వేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున పదులైన నిర్ణయాల వల్ల మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. 10 మందికి సహాయం చేయాలని మీ తపన అందరి ప్రశంసలను అందుకునేలా చేస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయము మీ భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడుతుంది. గృహ నిర్మాణ పనులకు రేపటి రోజున శ్రీకారం చుట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం అండి. ఇంటి మరమ్మతులు లేదా ఇంటీరియర్ డిజైనింగ్ మార్పుల కోసం కొంత సమయం అయితే కేటాయిస్తారు. రేపటి రోజున ఆస్తి తగాదాలు సద్దుమణిగి అన్నదమ్ముల యొక్క సంయోగం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. భూమి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో మీకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. రేపటి రోజు మీకు దైవబలం తోడవుతుంది.
తలపెట్టిన పనులు విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. స్నేహితులతో సమయం గడపడం వల్ల మీలోని మానసిక ఒత్తిడి తగ్గి ఉల్లాసంగా ఉంటారు. ఆపదలో ఉన్న మిత్రులకు మీ శక్తి కొద్ది సహాయం చేయడం వల్ల సంతృప్తి చెందుతారు. పాత స్నేహితుల కలయిక వల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు తేలికపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు ఆహార నియమాలు మర్చిపోకండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరియు మీరు ధార్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీలో ఉన్న సందేహాలు తొలగి స్పష్టత వస్తుంది. ఇష్టదైవం యొక్క నామస్మరణ మీకు అనగా కూడా మేలు చేస్తుందండి. ఎక్కడున్నా సరే ఇష్టదైవ నామస్మరణ చేయడం వల్ల ఏ పని మొదలుపెట్టినా కూడా మీకు విఘ్నాలు లేకుండా వెళ్తారు. ఇష్టదైవ నామస్మరణతోనే అన్ని రకాలు కూడా మీరు రేపటి ప్రారంభించడం అయితే మీకు సజావుగా సాగుతుంది. పేదలకు అన్నదానం చేయడం వల్ల మీకున్న గృహ దోషాల తీవ్రత తగ్గుతుంది. పనుల్లో జాప్యం జరిగినా నిరాశ చెందకుండా పట్టుదలతో ప్రయత్నించడం వల్ల విజయం అయితే సాధిస్తారు. సమయపాలన పాటించడం ద్వారా మీపై ఉన్న బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇతరుల విషయాలు అనవసరంగా తొలదొరచకండి. మీ పని మీరు చేసుకోవడం అయితే ఉత్తమం. ఓపికతో వ్యవహరిస్తే కష్టమైన పనులు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఆకస్మిక మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. వాటిని సానుకూలంగా స్వీకరించండి. పాత ఆలోచనలు పక్కన పెట్టి ఆధునిక పద్ధతులకు అనుగుణంగా మారటం వల్ల లాభం ఉంటుంది. మీలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి రేపటి రోజున అద్భుత అవకాశాలు అయితే లభిస్తాయి. ఆత్మవిమర్శన చేసుకోవడం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకోగలుగుతారు. మీరు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం డబ్బు అప్పుగా తీసుకోవాలని ప్లాన్ చేస్తే అది సులభంగా సాధించవచ్చు మరియు మీరు ప్రభావవంతమైన వ్యక్తి నుండి కూడా సహాయం పొందవచ్చు. దగ్గర బంధువులతో ఏవైనా అపార్థాలను పరిష్కరించడానికి ఇది మంచి సమయం అండి. ఎక్కువ పరివారం తీసుకోకుండా మరియు అనవసరమైన వాదనలు నివారించండి. సన్నిహితులతో రేపటి రోజున మీరు అనేక తోబుట్టులతో సంబంధాలు పెడిపోవచ్చు. శాంతి మరియు ప్రశాంతత కాపాడుకోండి. చాలా కాలంగా ఉద్యోగంలో పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన పని రేపటి రోజున ఒకరి సహాయంతో పరిష్కరించబడుతుంది. మంచి ఆస్తి ఒప్పందం కుదుర్చుకోవచ్చు, కానీ గణనీయమైన లాభాలైతే ఆశించవద్దు. ప్రభుత్వ ఉద్యోగుల ఉన్నత అధికారులతో కొన్ని ఒప్పందాలు ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామి కుటుంబాన్ని చూసుకోవడానికి మరియు సామరస్యాన్ని కాపాడుకోవడానికి అంకిత భావంతో ఉంటారు. వివాహేతర సంబంధాలు కుటుంబంపై బ్రతుకుల ప్రభావం చూపించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా అవసరము. శత్రువులు మిత్రులుగా మారే అవకాశం అయితే ఉంది, కాబట్టి పాత పగలను వేడి క్షమించడం నేర్చుకోండి. రేపటి రోజు నా వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల అనవసరపు నిందలను తప్పించుకోవచ్చు. కళాకారులకు మరియు క్రీడాకారులకు రేపటి రోజున గుర్తింపు లభించి పురస్కారాలు అందుకునే అవకాశం అయితే ఉంది. మీ ప్రతిభను ప్రదర్శించిన సరైన వేదిక అయితే రేపటి రోజు అండి. దాన్ని సమర్థవంతంగా వాడుకోండి. కొత్త ప్రాజెక్టుల కోసం మీకు వచ్చే ఆఫర్లు భవిష్యత్తులో ఆర్థికంగా లాభసాటిగా ఉంటాయి. మీ కృషికి తగిన ఫలితం లభించే వృత్తిలో స్థిరత్వం ఏర్పడడం వల్ల సంతోషిస్తారు. ప్రభుత్వ సంబంధిత పనులు వేగవంతమవుతాయి మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. అధికారులతో చర్చలు జరిపేటప్పుడు నిగ్రహంతో ఉండటం మేలు. పన్నులు లేదా ఇతర చట్టపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయండి. రాజకీయ పరిచయాలు మీ వ్యాపార అభివృద్ధికి లేదా ఉద్యోగ అభివృద్ధికి తోడ్పడతాయి. మొత్తానికి ఈ రాశి వారికి రేపటి రోజున ఒక పరీక్ష కాలం లాంటిదండి. మీ మనోధైర్యం మిమ్మల్ని ఇబ్బందుల నుండి కాపాడుతుంది. ఓర్పుతో అడుగులు వేయండి. ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చి మానసిక తృప్తినిస్తాయి. ఇక ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున ఇంటి బాధ్యతలు పెరిగి వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయాల అధికారుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది. బంగారు ఆభరణాలు లేదా గృహోపకరణ కొనుగోలు చేయడానికి రేపటి రోజున అనుకూలమైన సమయంగా ఉంది. పిల్లల ఆరోగ్య విషయంలో స్వల్ప ఆందోళన కలిగిన త్వరలో అంతా సర్దుకుంటుంది. పాత స్నేహితురాలతో మాట్లాడడం వల్ల మీలో మానసిక ఒత్తిడి తగ్గి ఎంతో ఉల్లాసంగా ఉంటారు. రేపటి రోజున ఈ రాశి వారి అండగా కూడా వినాయకుని యొక్క ఆరాధన మీకు అండగా కూడా మేలు చేస్తుందండి. ఏ పనిలో మొదలుపెట్టినా కూడా విఘ్నాలు లేకుండా ముందుకైతే వెళ్తారు. వినాయకుడికి గరికమాల సమర్పించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసిపడతనంగా ఉంటుంది. మరి తెలిసినాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.